అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఆయా పార్టీల కర్తవ్యం ఏంటి? పొత్తులో ఉన్న పార్టీలు పదవులు ఏ విధంగా పంచుకోబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏ విధంగా ఉండిపోతుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి? ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే సాక్షి ఛానల్ ప్లేస్మెంట్ మారిపోయింది టీవీల్లో. చాలా టీవీల్లో సాక్షి కనిపించడం లేదు. అంటే వైసీపీ పతనం మొదలైందా అంటే అవుననే అనిపిస్తుంది. ఇదిలా ఉంచితే అసలు వైసీపీ ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి కారణాలు ఏమిటని ఒకసారి చూస్తే చాలా విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నియంతలందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు నిలబడనివ్వడానికి ఈ ఎన్నికలు ఒక ఉదాహరణ. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ ఒంటెద్దు పోగడకు చరమగీతం పాడారు. అదేవిధంగా అంతకన్నా ఒంటెద్దు పోగడతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో అత్యంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని అప్పగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా కూలిపోవడానికి కారణాలు ఏమిటని పరిశీలిస్తే ముఖ్యంగా చాలా విధానపరమైనటువంటి లోపాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి తీరు దీనికి మొదటి కారణం. ఎందుకంటే ఆయన డెమోక్రటిక్ డిక్టేటర్ లాగా ఈ 5 ఏళ్లు పరిపాలించారని చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అధికారులకు కానీ ఎవ్వరికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా, రాజుగారి కోటలోనే ఉండాలి, కనీసం ప్రజలకు అందుబాటులోకి రాకుండా అక్కడే ఉండిపోయారు అనే ఒక నానుడి మాత్రం ఈ 5 ఏళ్లు కనిపించింది. ఎక్కడ చూసినా సరే ఎవ్వరికి అపాయింట్మెంట్ లేకుండా, ఒక ప్రెస్ మీట్ లేకుండా, ప్రజలకు ఏమి చెప్పాలో అది చెప్పకుండా, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉండాలో అలా అందుబాటులో లేకుండా ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనేది అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి అందుబాటులో లేడనే చాలా ద్వేషం ప్రజల్లో కనిపించింది. ముఖ్యంగా ఎడ్యుకేట్స్లోను, విజ్ఞానవంతుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అందుకే ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా ముద్రపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైనటువంటి ఫలితాలని ప్రజలు అప్పగించారు. ఇక రెండోది, ముఖ్యమంత్రి ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వీకరించలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి ఫేస్గా ప్రజలకి కానీ మీడియా కానీ సజ్జల రామకృష్ణ గారు ఏం చెప్తే అదే నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితులు రావడానికి కూడా ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, మరి కొంతమంది రెడ్డి అధికారులను కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని దాటిన తర్వాతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ ధోరణితో ఎమ్మెల్యేలు విసుకుపోయి ప్రజలకు దూరం అయ్యారు. ప్రజల్లో కనీసమైనటువంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితికి వైసీపీ ఎమ్మెల్యేలు రావడం, వాళ్ళకి సరైనటువంటి హామీలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ ఫలితాలు రావడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. ఇక మూడోది, సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా చేశామని జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. అసలు సంక్షేమ పథకాలని వాళ్ళు కొత్తగా పెట్టింది ఏం కాదు, అది కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ అది ఒక పద్ధతిగా కాకుండా పద్ధతి లేకుండా ఇవ్వడం వల్ల ప్రజల్లో ఇంత నిర్లిప్తత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీ తాగాలన్న వాడికి టీ ఇవ్వాలి తప్ప కూల్ డ్రింక్ ఇచ్చి నేను కూల్ డ్రింక్ ఇచ్చానంటే వాడు ఆస్వాదించడు. ప్రజల్లో కూడా ఇదే జరిగింది. ప్రజలకి ఏం కావాలో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అదే నేను ఇచ్చేసాను, నేను పనిచేశానంటే అది పరిపాలన కాదనే విషయం ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయక గణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో సంక్షేమం అనేది కేవలం పెన్షన్దారులు తప్ప ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలేదు, స్పందించలేదు, సంతృప్తిగా లేరు. విద్యా విధానం మార్పులు అన్నారు, ఒక ఇంగ్లీష్ మీడియం తప్ప, అదే విధంగా విద్యా విధానంలో పాఠశాలలు నాడు నేడు తప్ప, అసలు చదువుకున్నందుకు 15,000 ఇవ్వడం అనేది ఒక పెద్ద రాంగ్ స్కీమ్. ఇలాంటి అడ్డమైన స్కీమ్స్ అన్ని పెట్టి అడ్డుగోలుగా ప్రజలకు డబ్బులు ఇచ్చేసానని చెప్పేసి అవే సంక్షేమ పథకాలంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కోర్ టీం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఫలితాలు తెలియజేశాయి. ఇక మూడోది, కులపరమైనటువంటి సామాజిక సమీకరణాలు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రాయలసీమ అనేది రెడ్లకు ప్రాధాన్యతమైనటువంటి ప్రాంతం. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలు కమ్మ సామాజిక వర్గానికి కొంచెం పట్టున్నటువంటి జిల్లాలు. అదేవిధంగా గోదావరి జిల్లాలు కాపు సామాజిక వర్గానికి బలమైనటువంటి జిల్లాలు. ఇక ఉత్తరాంధ్రలో బీసీలు చాలా బలంగా ఉంటారు. మరి ఇలాంటి రకరకాల సామాజిక సమీకరణాలు కలిగినటువంటి అన్ని ప్రాంతాలకి రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రజలు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. విజయసాయి రెడ్డి గారికి వైజాగ్కి సంబంధం ఏమిటి?
సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అమరావతి అంటే విజయవాడ ప్రాంతానికి అడ్మినిస్ట్రేషన్కి సంబంధం ఏమిటి? రాయలసీమలో ఒక ఇన్ఛార్జిగా ఒక రెడ్డిని పెట్టారంటే యాక్సెప్టబుల్. కానీ అన్ని ప్రాంతాలకి రెడ్డిలనే ఇన్ఛార్జీలుగా పెట్టడం, ప్రధానమైనటువంటి కులాల్లో విభేదాలు తీసుకురావడం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను, కీలకమైనటువంటి నాయకులను ప్రాధాన్యత లేనటువంటి పోస్టులు ఇవ్వడం, ఆ ప్లేసుల్లో రెడ్డిలను తీసుకురావడం కూడా కాపుల్లో చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది. అదేవిధంగా కాపు రాజకీయ నాయకుల్లో కూడా చీలకు తీసుకొచ్చాడు. అవుట్డేటెడ్ అయినటువంటి చేగొండ హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాడిని ఎన్నికల ముందు స్క్రీన్ మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మరింత బలోపేతం కావడానికి జగన్మోహన్ రెడ్డి ఒక విపత్కరమైనటువంటి విఫల ప్రయత్నం చేసి దారుణంగా ఘోరమైనటువంటి ఓటమిని చవిచూశారు. ఎందుకంటే కాపుల్లో విభేదాలు తీసుకొచ్చి కాపులతోనే కాపులను తిట్టించడం, దళితులతోనే దళితులను తిట్టించడం, చౌదరీస్తోనే చౌదరీస్ని తిట్టించడం, ఒక సరికొత్త కుళ్ళిపోయినటువంటి రాజకీయ అంశాలను ఈ 5 ఏళ్లలో ప్రజలు చూశారని అర్థమయ్యింది. ముఖ్యంగా నోటి దోల, చాలా మంది నాయకులు నోటి దోలకు కంట్రోల్ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేశారని చెప్పుకోవాలి. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, బోరగడ్డ అనిల్ లాంటి కొంతమంది డి గ్రేడ్ లీడర్లు, గల్లీ లీడర్లు కూడా కాదు, ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదే విధంగా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడం అనేది ప్రజలు తీసుకోలేకపోయారు. నువ్వు తిడితే నీ నాయకుడు ఆనందపడొచ్చేమో కానీ ప్రజలు తీసుకోరనే విషయాన్ని ఈ ఎన్నికల్లో కరెక్ట్గా రుచి చూపించారు. కొడాలి నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, పేరు నాని కొడుకు పోటీ చేశాడు కృష్ణ. అయినప్పటికీ అందరూ కూడా ఘోరం ఓటమి ఫాలో అవడానికి కారణం, ఎక్కడో గుడివాడలో తిడితే శ్రీకాకుళంలో వాళ్ళు ఫీల్ అయ్యారు, ఎక్కడో నగిరిలో తిడితే చిత్తూరులో వాళ్ళందరూ, మొత్తం రాయలసీమ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అలాగే ఏ ఒక్కడు తిట్టినా ప్రజలు దీన్ని తీసుకోలేదు. చాలా దారుణంగా తిట్టడం, దీని అంతటిని ప్రజలు గమనించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వీటిని చూసి ఆనందపడుతున్నాడు. అందుకే సైకో అనే పేరుని తెలుగుదేశం పార్టీ తెర మీద తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ మధ్య ఒక మీటింగ్ జరిగినప్పుడు జోగి రమేష్ మంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వికటాట్టాసంగా నవ్వడాన్ని చాలా మంది తట్టుకోలేకపోయారు. ఇలాంటి కుట్రలు, చాలా దారుణమైనటువంటి మాటలని ప్రజలు తీసుకోలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పార్టీకి ప్రధాన నాయకుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు ఎమ్మెల్సీ హోదాలో రోజాని మాట్లాడమంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టమంటున్నారని చెప్పడం, మైక్లో బయటకు వచ్చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనే వీళ్ళందరినీ తిట్టించాడు. ఆ తిట్టినటువంటి తిట్లను ప్రజలు తీసుకోలేకపోయారు అనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇక దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడికక్కడికి పర్యటనలు చేసి ప్రజలందరినీ అవగాహన కల్పించారు. ఎందుకంటే 27 ప్రభుత్వ స్కీమ్స్ను తీసేయడం అనేది దళితులకు పెద్ద దెబ్బ తగిలింది. నేనంతా దళిత పక్షపాతిని, నా కుటుంబ సభ్యులు దళితులు ఉన్నారు, నా ఎస్సీ ఎస్టీ బీసీ అనేది కేవలం పదాలకు చెప్పుకోవడానికి బాగుంది తప్ప పథకాలు మాత్రం తీసేయడాన్ని ప్రజలు ఒప్పుకోలేదు. దీనిపై ప్రజలు అవగాహన ఉన్నారు. ఎక్కడో ఒక కొంత కోటరీ మాత్రం ఎస్సీ సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నప్పటికీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద మొదటి నుంచి దళితులను పట్టించుకోలేదనే ఒక వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారు తప్ప, ఈ పథకాలు ఎప్పుడైతే రద్దు చేశారో దీంతో ఒక్కసారిగా దళిత ఎడ్యుకేట్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు. ప్రజలకు అందుబాటులో లేనటువంటి పథకాలు, అసలు ఏ పథకం వస్తుంది, ఏ డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ అంటే ప్రజలకు కనిపించేలా ఉండాలి. ఆ ఊళ్ళో రోడ్డు, ఆ ఊళ్ళో స్కూలు, ఇలాంటివే. నాడు నేడులో ఎక్కడో మొక్కుబడిగా 4-5 గ్రామాలకు ఒక స్కూల్ చేశారు. కానీ ప్రధానమైనటువంటి స్కూల్స్ చేశారు తప్ప తర్వాత సెకండ్ థర్డ్ గ్రేడ్లో ఉన్నటువంటి బీసీ పేటలో, కాపురపేటల్లో, ఎస్సీ పేటలో ఉన్నటువంటి స్కూల్స్ జోలికి నాడు నేడు స్కీమ్ అందుబాటులోకి లేదు. ఇలాంటివి కూడా ప్రజలు చూశారు. ముఖ్యంగా రహదారులన్నీ దారుణంగా ఉండడంతో, అధ్వాన్నంగా ఉండడంతో దాన్ని కూడా ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం, దాని వెనకాల ఒక కుట్ర జరిగిందని ప్రజలు తెలుసుకోవడం, అన్యాయంగా అరెస్ట్ చేశారనడం, చంద్రబాబు నాయుడు ఏడుపుని ప్రజలు తీసుకోకపోయినప్పటికీ అరెస్టును మాత్రం ప్రజలు ఆవేదన చెందేలా చేసిందని చెప్పొచ్చు. దీంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా అప్పుడు ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా వాళ్ళు వైసీపీ మీద తిరగబడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అంటే భయపడేటటువంటి
టీడీపీ నాయకులు తిరగబడడం ఆ రోజు నుంచే మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో మంచి ఊపు వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ని టార్గెటెడ్గా వైసీపీ నాయకులు మూడు పెళ్లిళ్ళు అంటే ముచ్చెమటలు పట్టించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ క్యాంపైనర్గా మొత్తం అందరినీ ఒక తాటిమీకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని దక్కించినటువంటి వేరే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో నిలబడ్డాడనేది అతిశక్తి కానే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టార్ బ్యాటింగ్తోనే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అంత ధీటుగా ఎదుర్కొన్నది, అంత ధీటుగా తిట్టగలిగింది, అంత సమర్థవంతంగా ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎదిరించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అంత ధీటైనటువంటి సమాధానం నిలవలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ బాణాలు మాత్రం గట్టిగా వైసీపీని ఢీకొట్టి కూలగొట్టాయనడానికి ఈ ఎన్నికల ఫలితాలు మనకు చెప్తున్నాయి. ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్గా సక్సెస్ అయ్యారు. ఇంక ఇవన్నీ పక్కకు పెడితే వైఫల్యాలకు సంబంధించి మూడు రాజధానులు అన్నాడు. మూడు రాజధానులు అంటే ఎక్కడ కట్టాడు, ఏం పెట్టాడు, ఎవరికి పెట్టాడు, అసలు ఎవరికి కనిపించలేదు. మూడు రాజధానుల పేరుతో వైజాగ్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రజలు చూశారు. ఋషికొండ మొత్తం కొట్టేశారు, అక్కడ చాలా పేర్లు మార్చేశారు. యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెద్దది పెట్టారు. దాని మీద కూడా చాలా వివాదాలు జరిగాయి. అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన పార్కుకి ఒక పేరు తీసేసి, వైజాగ్ పార్క్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. దీంతో పాటు బీచ్లో ఉన్నటువంటి ఒక వ్యూ పాయింట్ ఉంది, దానికి స్థానికులు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరును కూడా తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టాడు. ఇలా ప్రతి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం కూడా ప్రజలు స్వీకరించలేకపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పెట్టిందే ఎన్టీఆర్, దానికి ఒక యూనివర్సిటీ ఉండాలనే కాన్సెప్టే ఎన్టీఆర్. మరి ఆయన వ్యవస్థాకృతమే చేసినటువంటి ఒక సంస్థకి పేరు మార్చేయడం అనేది అధ్వానం. అదేవిధంగా విజయవాడలో శివాలయం సెంటర్ అని ఒకటి ఉంటుంది, ఆ సెంటర్ పేరు కూడా తీసి వైఎస్ఆర్ సెంటర్ అని పేరు పెట్టాడు. ఈ పేర్లు పిచ్చేటో, ఈ ఫోటోలు పిచ్చేంటో అనేది జనం తీసుకోలేకపోయింది. ఇక మూడు రాజధానులు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అనకాపల్లి మొదలుకొని ఆనందపురం వరకు ఉన్నటువంటి భూములన్నింటినీ హైవే చేసి ఆ భూములన్నింటినీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందినవాడు, అంటే ఇంకా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు గంప గుర్తుగా కొనుగోలు చేశారు. దీనివల్ల వైజాగ్లో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం దీన్ని తట్టుకోలేకపోయారు. దాంతో ఒక్కసారిగా వ్యతిరేకించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు పట్టం కట్టారు. ఇక ఇక్కడ జరిగినటువంటి 5 ఏళ్లలో జరిగినటువంటి దారుణాలు, ఈ దారుణాలు ఏంటంటే నియంతృత్వ ధోరణి. ఇప్పుడు అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఒక మనిషిని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తే అతని పదవిని అట్లాగే ఉంచాడు. ఇలాగా చాలా మందికి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి, దాడులు చేసిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టిన వాళ్ళకి, జనసేన కార్యకర్తల మీద దాడి చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి, ఎవరైనా సరే నా మీద వార్త రాస్తే వాళ్ళని కాకినాడ సెంటర్లో పెట్టి ఏం చేస్తానో చూసుకుందామని చెప్పినట్టు చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం అసలు జనం తట్టుకోలేకపోయారు. బాబాయ్ చచ్చిపోతే చంపలేదు అని చెప్తాడేంటి, ఎంక్వైరీ చేస్తే అదే తేలుతుంది కదా. ఎంక్వైరీని అడ్డుకునే పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి ఎందుకు అనేది ప్రజలు ఆలోచించారు. ఇక షర్మిల కూడా దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి అంశాలుగా కనిపించాయి. మొత్తంగా ఓవరాల్గా చూస్తే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, నియంతృత్వానికి దగ్గరగా జరిగినటువంటి ఈ 5 ఏళ్ల పాలనను ప్రజలు చాలా దారుణంగా తిప్పికొట్టారు. చాలా మంది పూర్వకాలం రాజులు అనుకునేవారట, నేను చాలా బాగా పరిపాలిస్తున్నానని. ఆ పరిపాలించే రాజులు కింద ఉన్నటువంటి ఒక 4-5 సామంతులే బాగుపడేవారట. మిగిలిన ప్రజలందరూ కూడా చాలా అధ్వానమైనటువంటి జీవన విధానంలో గడిపేవారు. కానీ ఆ రాజుల జీవిత చరిత్ర మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. అలాంటి యాజ్ ఇట్ ఈజ్గా ఈ 5 ఏళ్ళు పాలన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా తక్కువ మంది సంతోషంగా ఉన్నారు. ఏదో పులిహారాలకు, పలహారాలకు కొద్దిగా విసిరేసి ఇదే నేను చాలా అద్భుతంగా చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అది ప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడం అనేది ఈ నియంతృత్వ పాలనలో ప్రజలు తెలుసుకున్నటువంటి నగ్న సత్యంగా చెప్పొచ్చు. వాట్ ఎవర్ మేబీ, ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చాలా ఘోరమైనటువంటి ఫలితాలను వైసీపీ తీసుకుందంటే దానికి కారణం
ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి పాలన డెమోక్రటిక్ గా లేదనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒక రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు, నాయకులందరూ నిలబడి ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చేయాలో తెలియడం లేదు. మరి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ యాజ్ ఇట్ ఈస్గా దూకుడుగా ఉంటుందా, లేదంటే ఎప్పట్లాగే రూముకు పరిమితమై ఉంటుందా? ఒకవేళ రూముకు పరిమితమై ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాపు చుట్టేయాల్సిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అసెంబ్లీలోనూ ఏ విధంగా ఉండబోతున్నారనేదే ఇప్పుడు $1000 ప్రశ్న. థ్యాంక్ యూ.